ఒక్కసారి ఐవీఎఫ్ మనం డోనర్ ఎగ్స్ గానీ, డోనర్ స్పర్మ్స్‌తో గానీ చేయించుకుంటే ఇంకా ఎప్పుడు అలానే చేసుకోవాలా? మళ్ళీ సెల్ఫ్ ఎగ్స్‌తో ట్రై చేయొచ్చా అనేసి అడుగుతుంటారు. జనరల్‌గా ఏంటంటే మనం డోనర్ ఎగ్స్ అనేది సజెస్ట్ చేసేది ఎప్పుడు కూడా ఒక వుమెన్‌లో ఎగ్స్ అనేటివి చాలా తగ్గిపోతే సజెస్ట్ చేస్తాము. లేదు వాళ్ళకి ఏదైనా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నా, సివియర్ మెడికల్ డిజార్డర్స్ ఉన్నా ఇట్లాంటివి ఉన్నప్పుడే డోనర్ ఎగ్స్ గానీ, లేదు అసలు స్పర్మ్స్ రిట్రీవల్ లేదు అనుకున్న వాళ్ళలోనే డోనర్ స్పర్మ్స్ అనేది సజెస్ట్ చేస్తాము. కొందరు మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అయింది, ఎగ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, స్పర్మ్ కౌంట్ కూడా 0 ఉంది. అలాంటి టైంలో వాళ్ళు డోనర్ ఎగ్స్ కానీ డోనర్ స్పర్మ్స్ తో కానీ ఐవీఎఫ్ చేయించుకోమని చెప్తాం. సో వాళ్ళు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, కన్ఫర్మ్ అయింది అనుకున్నప్పుడు వాళ్ళకు ఒక మెంటల్ గా సైకలాజికల్ గా చాలా రిలీఫ్ అనేది వస్తుంది. దాని తర్వాత ఎప్పుడైనా ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు సెకండ్ టైం ప్లాన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ ని కన్సల్ట్ అయ్యి ఎయిదర్ ఒకవేళ మరీ తక్కువ ఎగ్స్ ఉన్నా ఒక్కసారి ట్రై చేస్తాము అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సెల్ఫ్ ఎగ్స్ తో కూడా ట్రై చేసుకోవచ్చు. ప్లస్ అట్లానే సెమెన్ కూడా ఫస్ట్ అసలు స్పర్మ్స్ లేవు అన్నప్పుడే మనం డోనర్ సెమెన్ తో చేయడానికి సజెషన్ అనేది ఇస్తాం. లేదు అదర్వైజ్ వాళ్ళకు కూడా ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఉన్నప్పుడే డోనర్ స్పర్మ్స్ అనేది సజెస్ట్ చేస్తాము. సో వాళ్ళు నెక్స్ట్ టైం అయినా అలాంటి ఫ్యాక్టర్స్ ఏం లేవు, లేదు ఏదన్నా మెడికల్ కండిషన్ లో ఉండి తర్వాత వాళ్ళు రికవర్ అయ్యి స్పర్మ్స్ వస్తున్నాయి అంటే రెండోసారి వాళ్ళ ఓన్ వాటితో చేసుకోవచ్చు. కాకపోతే ఉన్న కండిషన్సే ఎక్కువ శాతం మోస్ట్లీ వాళ్ళకి లేనప్పుడే చెప్తాం కాబట్టి మోస్ట్లీ సెకండ్ టైం కూడా చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాకపోతే మళ్ళీ చూసుకొని ఎవాల్యుయేషన్ చేసి ఒకవేళ వీలుంటే సెల్ఫ్ గ్యామెట్స్తో ట్రై చేయడంలో చేసే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. సో హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్.